ఇండియన్ రివైజ్డ్ వర్షన్ IRV తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 17వ అధ్యాయం. అబ్రాముకు 99 ఏళ్ళు వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సుముఖంలో మెలుకుతూ నిందారహితుడిగా ఉండు. అప్పుడు నాకు నీకు మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను, నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను అని చెప్పాడు. అబ్రహాము సాష్టాంగపడి తన ముఖాన్ని నేలకు వంచుకొని ఉన్నాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, చూడు, నేను నీతో నిబంధన చేశాను. నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు. ఇకపైన నీ పేరు అబ్రాము కాదు, నిన్ను అనేక జాతులకు తండ్రిగా ఇస్తున్నాను గనుక ఇక నుండి నీ పేరు అబ్రహాము అవుతుంది. నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను, నీ సంతానం అనేక జాతులు అయ్యేలా చేస్తాను, నీ సంతానంలో రాజులు జన్మిస్తారు. నేను నీకు నీ తరువాత నీ సంతానానికి దేవుడిగా ఉండే విధంగా నాకు నీకు మధ్యన, నీ తరువాత నాకు నీ సంతానానికి మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది. నీకు నీ తరువాత సంతానానికి ప్రస్తుతం నువ్వు పరదేశిగా ఉన్న భూమిని, అంటే కనాను దేశాన్నంతా ఇస్తాను. దాన్ని శాశ్వత సంపదగా ఇచ్చి వారికి దేవుడిగా ఉంటాను. దేవుడు మళ్ళీ అబ్రహాముతో ఇలా చెప్పాడు, నీ వరకు నువ్వు నా నిబంధన పాటించాలి. నువ్వు మాత్రమే కాక నీ తర్వాత నీ సంతానం తమ తరాలలో నీ నిబంధన పాటించాలి. నాకు నీకు మధ్యన, నీ తరువాత నీ సంతానానికి మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడు సున్నతి పాటించాలి. అంటే మీరు మీ మర్మాంగం పై చర్మపు కొన కత్తిరించాలి. అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది. నీ ప్రజల తరాలన్నిటిలో ప్రతి మగవాడికి 8 రోజున సున్నతి జరగాలి. ఇది మీ ఇంట్లో పుట్టిన వాడికి, మీ సంతానం కాకుండా మీరు వెల ఇచ్చి ఏ విదేశీయుడి దగ్గరనైనా కొనుక్కున్న వాడికి వర్తిస్తుంది. మీ ఇంట్లో పుట్టిన వారికి, మీరు వెల పెట్టి కొనుక్కున్న వారికి తప్పకుండా సున్నతి జరగాలి. ఆ విధంగా నా నిబంధన మీ శరీరంలో శాశ్వత నిబంధనగా ఉంటుంది. సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగంపై చర్మం సున్నతి కాలేదో అలాంటి వాడిని అతని జాతిలో నుండి బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇలా అన్నాడు, నీ భార్య అయిన సారాయిని ఇక నుండి సారాయి అని పిలవవద్దు. ఇక నుండి ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె ద్వారా నీకు కొడుకుని ఇస్తాను. ఆమె అనేక జాతులకు తల్లి అవుతుంది. ఆమె నుండి అనేక జాతుల రాజులు వస్తారు. అప్పుడు అబ్రహాముతో తన ముఖాన్ని నేలకు వంచి తన హృదయంలో నవ్వుకొని, ఒక మనిషికి 100 ఏళ్ల వయసులో పిల్లలు పుడతారా? 90 ఏళ్ల సారా పిల్లవాడిని కంటుందా అని మనస్సులో అనుకున్నాడు. అబ్రహాము, నీవు ఇష్మాయేలును చల్లగా చూస్తే నాకదే 10,000 అని దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, అలా కాదు, నీ భార్య అయిన సారా ఖచ్చితంగా నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు అనే పేరు పెడతావు. అతనితో నా నిబంధన స్థిరం చేస్తాను. అతని తర్వాత అతని వారసులందరికీ అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది. ఇష్మాయేలును గూర్చి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. చూడు, నేను అతన్ని ఆశీర్వదిస్తాను. అతని సంతానాన్ని అత్యధికం చేస్తాను. అతడు అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. అతడు 12 జాతుల రాజులకు మూల పురుషుడు అవుతాడు. అతన్ని ఒక గొప్ప జాతిగా చేస్తాను. కానీ వచ్చే సంవత్సరం ఈ సమయానికి సారా ద్వారా
నీకు పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. అబ్రహాముతో మాట్లాడటం ముగిసిన తర్వాత దేవుడు అతని దగ్గర నుండి పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము అదే రోజు తన కుమారుడు ఇష్మాయేలును తన ఇంట్లో పుట్టిన వారందరినీ, అలాగే తాను వెల ఇచ్చి కొన్న వారందరినీ, తన ఇంట్లోని ప్రతి మగవాణ్ణి తీసుకొని వారందరికీ వారి మర్మాంగం పై చర్మాన్ని సున్నతి చేశాడు. అబ్రహాము మర్మాంగం పై చర్మానికి సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు 99 ఏళ్ళు. అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి జరిగినప్పుడు అతనికి 13 ఏళ్ళు. అబ్రహాము అతని కుమారుడు ఇష్మాయేలు ఒక్కరోజే సున్నతి పొందారు. అతని ఇంట్లో పుట్టిన వారు, విదేశీయుల దగ్గర వెల ఇచ్చి కొన్నవారు, ఇంకా అతని ఇంట్లో మగవాళ్ళంతా సున్నతి పొందారు.